ఏంటి నువ్వు ఏ క్లాస్ చదువుతున్నారా? అయింది కదా. నీ అంబిషన్ ఏంటి? నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఐటీ. ఐటీఐ అయితే ఐటీఐ చేసి చదివి నువ్వు మంచి ప్రయోజనం అవ్వాలని కోరుకుంటున్నాను. నీ బర్త్డే సమయం నువ్వేమనుకుంటే అవన్నీ నెరవేరుకోవాలన్నమాట. అంటే బర్త్డే రోజు ఎవరైతే దీవిస్తారో మంచి మనసుతోటి ఆ దీవించినవన్నీ జరుగుతాయంట. అందుకనే అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే నేను కూడా ఏంటంటే నువ్వు ఏమవ్వాలో తెలుసుకొని నువ్వు అవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు. ఓకేనా? అంతేకాకుండా నువ్వు ఐటీఐ చదివేస్తావు, నువ్వు మంచి జాబ్ వచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేయాలనుకున్నా అంతా నువ్వు సంపాదించిందంతా నీ కుటుంబానికే ఉపయోగించుకుంటావా? లేకపోతే ఏమన్నా సోషల్ వర్క్ ఏమన్నా చేస్తావా? చేయవా? చేయనంటావా? చేస్తానన్నావా? ఎందుకు చెయ్యవు? అవునరా, ఇంటికి ఖర్చు పెట్టుకుంటాను రా. ఇప్పుడు నేనున్నాను రా. ఇప్పుడు నా జీతంలో కొద్దో గొప్ప మూగజీవాలు గట్ట పెడతాను. అవునా? అలా నువ్వు మొత్తం జీతం అంతా కాకపోవచ్చు, నీ జీతంలో కొద్దో గొప్ప కనీసం 1000 రూపాయలు కావచ్చు, ఒక 2000 కావచ్చు, ఈ కనీసం ఏ మూగజీవాలకు కావచ్చు, ముసలోళ్ళకి కావచ్చు, ఇలాంటివి చేయాలి. అంటే అర్థమలేదు ఫస్ట్ నేను నువ్వు చేసేవాళ్ళు నాకు తెలుసు ఏమా. అలా మనం ఎప్పుడైనా మనం సెటిల్ అయ్యామంటే గనక మన జీతంలో ఎంతో కొంత అనమాట ఇలా మూగజీవాలకు కావచ్చు, ముసలి వాళ్ళకి కావచ్చు, పాపం కొంచెం అవిటి వాళ్ళు కట్టుకుంటారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, పాపం 4 ఏళ్ళ పరిస్థితిలో అలాంటి వాళ్ళకి కావచ్చు సాయం చేయొచ్చు. లేకపోతే ఈ మధ్యకాలంలో చూడండి, ఒక అమ్మాయికి హెల్త్ బాగోతే 16 కోట్లు ఇంజక్షన్ చేశారు. అప్పుడు అందరూ సోషల్ మీడియాలో అందరూ కోఆపరేట్ చేసి మొత్తానికి ఆ అమ్మాయిని ఆపరేషన్ చేసి కాపాడారు. అలాంటి టైంలో మనం ఎంత ఇచ్చేయం మన వంతుగా ఒక 200 100 ఏదో ఎంతో కనిపిస్తాం. అలాంటి ఉద్యోగం వచ్చినప్పుడు చెయ్యి. అంతేకాకుండా ఇప్పుడు మానేయాలని కాదు, ఇప్పుడు నుండి మనం స్టార్ట్ చేస్తేనే అప్పుడు మనం అలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు నుండి కూడా అమ్మా నాన్నలు నీకు ఏమన్నా కొనుక్కోవడానికి ఇచ్చినప్పుడు ఒక 20 రూపాయలు ఇచ్చారంటే కనీసం ఒక 5 రూపాయలన్నా కనీసం మూగజీవాలకి ఇలాంటి అంటే సాయం చేయడం గట్ట చేయాలన్నా మర్చిపోకనన్నా. ఇలాంటి మంచి పనులు చేసి మంచి వాడు అనిపించుకోవాలి. మంచి పేరు తెచ్చుకోవాలి.